విశ్వాంబరుడు అనే వ్యక్తి ఎంతో కష్టించి 1,00,000 వరహాలు సంపాదించాడు. ఆ తరువాత అతను వ్యాపార నిమిత్తం దూర ప్రాంతానికి వెళుతూ తన వద్ద ఉన్న మొత్తం ధనాన్ని ఒక చోట పూడ్చిపెట్టి వెళ్ళాడు. దూర ప్రాంతానికి వెళ్ళిన విశ్వాంబరుడు వ్యాపార పనులు పూర్తి చేసుకొని తీర్థయాత్రలు చేయసాగాడు. ఒకరోజు అతను గాలివానల వల్ల, వరదల వల్ల నీళ్ళల్లో కొట్టుకొని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి విశ్వాంబరుడు ఎంతో కాలం తరువాత తమ సొంత ఊరికి తిరిగి వచ్చాడు. అయితే తన ధనం బూడ్చిపెట్టిన ప్రదేశం ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. ఊరు చాలా మారిపోయింది. గుర్తుపట్టడానికి వీలు కావడం లేదు. దాంతో విశ్వాంబరుడు ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన సమస్యనంతటిని వివరించాడు. అయ్యా, తమ తపస్సు శక్తితో నా ధనం ఎక్కడున్నదో చెప్పండి అని అడిగాడు విశ్వాంబరుడు. మునీశ్వరుడు కొంతసేపు ఆలోచించి కళ్ళు మూసుకొని కొంచెం సేపటి తరువాత కళ్ళు తెరిచి, ఇక్కడికి దక్షిణ దిక్కుగా పంటలు ఏమీ లేని చివరి నేల ఉన్నది. అందులో నీవు పూడ్చిపెట్టిన ధనం ఉంది. వెళ్ళి తీసుకో అని చెప్పాడు. విశ్వాంబరుడు ఎంతో సంతోషంతో ఆ చివరి నేల మొత్తం తవ్వసాగాడు. ఎంత తవ్వినా ఎక్కడా తాను పూడ్చిపెట్టిన ధనం దొరకలేదు. మళ్ళీ అతను మునీశ్వరుడి వద్దకు వచ్చి ధనం దొరకలేదని చెప్పగా, నువ్వు కష్టపడి తవ్విన నేలలో పంటలు వేసి పండించమన్నాడు మునీశ్వరుడు. విశ్వాంబరుడు అక్కడంతా పంటలు పండించడం ప్రారంభించాడు. అతని కృషితో పంటలు బాగా పండి అవి అమ్మడంతో బోలెడు డబ్బులు వచ్చాయి. కానీ అతను మళ్ళీ మునీశ్వరుడు దగ్గరకు వచ్చి తాను దాచిపెట్టిన ధనం దొరకలేదని చెప్పగా, మునీశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, నువ్వు పూడ్చిపెట్టిన ధనం ఎప్పుడో దొంగల పాలైపోయింది. కానీ ఇప్పుడు నువ్వు పంటలు వేయడం వల్ల దండిగా ధనం సంపాదించావు. కాబట్టి అదే నువ్వు పూడ్చిపెట్టిన ధనం అనుకో అన్నాడు మునీశ్వరుడు. దాంతో విశ్వాంబరుడికి అసలు విషయం తెలిసింది. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.